విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూలిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. వీళ్ళు సాక్షి మీటకు వచ్చారు. హల్లెలూయా. సుజాత అంట, వీళ్ళకి మైక్ ఇవ్వండి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు శరీరం అంతా వాపు నొప్పులతో వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోయాయి. 2 చేతులకు గెడ్డలు ఉన్నాయి. ఎక్కడ ఈ మనిషి ఎవరు? సుజాత ఎవరు? కోంపల్లి నుంచి వచ్చారు. ఎక్కడ మీ పిందంటే ఆమె క్యాన్సర్ తో ఉన్నది, రొమ్ము క్యాన్సర్ ఉన్న ఆ మనిషి గెడ్డ చప్పలు కొట్టాలి. వచ్చింది ఆ మనిషి డాక్టర్. ఏది ఆ మనిషి? ఎక్కడ? చప్పలు కొట్టండి. కీమూలు పెట్టినందుకు జుట్టు ఊడిపోయిందా? వీళ్ళ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? రొమ్ములు గడ్డ తగ్గిపోయిందా పూర్తిగా? ఈ మరి మధ్యలో ఇద్దరు కలిసి ఏడ్చారు. ఈ గురించి ఎందుకు ఏడ్చారు? మా అమ్మకు రొమ్ములోకి అడ్డ తగ్గిపోతే ఒక్క స్పాన్సర్ అండి 50,000 ఇస్తున్నాడు. ఇప్పుడు తగ్గిపోయి ఎన్ని రాలైంది? తగ్గింది. 2 నెలలు అవుతుంది. మొన్న మళ్ళీ మధ్యలో డాక్టర్ గారు ఏదో అన్నాడని ఫోన్ చేస్తావు కదా. కీములు అయిపోతేనే నీకు పరీక్ష చేస్తామన్నారు. కాబట్టి నేను పరీక్ష చేపిలేదు అసలు. కాబట్టి ఇంకా నార్మల్ వచ్చినాక చూపించినాక అప్పుడు చేద్దామని ఉన్నాను. చేపించాలి. అయిపోయింది. మీరు పక్కన పెట్టండి. నాకు ఒక ఫోన్ వస్తుంది ఇక్కడ నుంచి. దాని అర్థం ఏంటంటే నేను చచ్చిపోతాను భయం. వీళ్ళకి ఇక్కడికి వచ్చాక ఎందుకు చచ్చిపోతారా అమ్మ? నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చాక చచ్చిపోరు. పాస్ గారు చేయబడ్డా, పాస్ గారి చేతుల నుంచి కొంచెం నీళ్లు పడ్డా చనిపోరు. చూడు ఎంత బాగున్నావు. అప్పుడు సన్నగున్నావు కదా, లావు అవుతున్నావు, మంచిగా తిన్నట్టున్నావు. నోటితో మాట్లాడు. భయం ఉందా? భయం లేదు. తగ్గిపోయిందా? అక్కలిపి ఎందుకు తీసినట్టున్నారు వాళ్ళు? అంటే 6 కీములని రాశారు కదా, అవి పూర్తి అయితేనే తీస్తాం. ఆరోగ్యశ్రీయా? అది కథ. పాపం ప్రభుత్వం పేదవాడికి సహాయం చేయాలనుకుంటున్నారు కానీ మిస్యూస్ అయిపోతుంది. ఇక కిడ్నీ ఫెయిల్ అయితే ఆరోగ్యశ్రీ యాడ్ చేసేసి రోజు డయాలసిస్ వాళ్ళని తప్పించి ఇక్కడ తీసుకొస్తే తప్ప. హల్లెలూయా. సరే నువ్వు అయిపోయావు. నీకేంటి సుజాత గారు? ఇటండి. మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మా పిన్ని కూతురుని తీసుకొచ్చి. ఎక్కడుందా మనిషి? లేచి నిలబడమ్మా కొంచెం. ఏం కాదు, కీలవాతం ఆవిడకి. ఓకే. మీకేంటి గుండెలో నొప్పి? సార్ ఇదిగో గడ్డలు కూడా ఉన్నాయి సార్. గడ్డలు కూడా ఉన్నాయా? సరే మీకేం తగ్గింది ఇక్కడికి వచ్చాక? ఒళ్ళు ఆపొచ్చేది సార్. నెలసరికి చూడు అది తక్కువ అయిపోయింది. ఏమైంది? ఒళ్ళు ఆపొచ్చేది నెలకు ఒకసారి. ఇక్కడికి వచ్చినాక అందరితోటి పేరు చేసిన ఒళ్ళు ఆపు తక్కువ అయిపోయింది. ఏం లేదు, అందరితో సమానమే. చప్పలు కొట్టాడు గట్టిగా. యేసుక్రీస్తు అధికారంలో పడుకో. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమేన్. చప్పలు కొట్టాడు. నిలిపోండి. హల్లెలూయా. రంగమ్మ, పెద్దాయ, పూనగోడు, సూర్యపేట, కీళ్ళు నొప్పులు, శరీరం అంతా నొప్పులు, వాపులు, సాయంత్రం అయితే జ్వరం అంట. ఈయనెవరు? రంగమ్మ, పెద్దయ్య. వీళ్ళెవరు? ఏంటిది? కీళ్ళ నొప్పులు ఎవరికే? కీళ్ళ నొప్పులు అండి నాకు. కీళ్ళ నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు. పైకి రా రంగమ్మ, పైకి రా. హోలీ స్పిరిట్. ఆమేన్. చేత ఫిల్ ద హోలీ స్పిరిట్. తప్పట్లు కొట్టి. ఎవరన్నా వచ్చారా ఈయనతో పాటుగా? లేవాలి. ఈమెతో పాటుగా ఎవరు వచ్చారు? మైకి. ఏంటి నీకు? కిడ్నీ నొప్పులా? కీళ్ళ నొప్పులు అండి. ఒళ్ళంతా నొప్పులు, వాపులు. ఎన్ని సంవత్సరాలు? 10 ఏళ్ళు అవుతుంది. శరీరం అంతా నొప్పులేనా? వాపులు కూడా ఉన్నాయా? వాపులు కూడా. తల తిరుగుతుందా? తల వణుకుడు. సాయంత్రం అయితే జ్వరం వస్తుందా? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది జ్వరం రాబట్టి. 4ంటికి అంచి జ్వరం బాగా చేస్తాడని. వణుకుతున్నావు ఎందుకు? తల వణుకుడు కూడా వచ్చింది. అది తలలో ఉంది ప్రాబ్లం. దీంట్లో రాయలేదుగా మరి. అది చెప్పిన కదండి. రాయలేదు. చూడు, కీళ్ళ నొప్పులంట, శరీరం అంతా నొప్పులంట, వాపులంట, తల తిరుగుడు. సాయంత్రం అయితే జ్వరం ఉంటుంది.
ఎన్ని గంటలకు వస్తుంది జ్వరం? 1 గంట ఉంటుంది, మళ్ళీ ఏమంటే తక్కువ అవుతుంది. 1 గంట ఉంటుందా? సరే. ఇక్కడ ఈపులో ఇక్కడ నీకు నొప్పి వస్తుందో తెలుసా? ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది గుంజుతుంది కిందకే. తర్వాత నిద్ర పట్టదు నీకు. నిద్ర పట్టదు. ఓకేనా? గుండు కూడా చాలా ఇక్కడ వీక్గా ఉన్నావు కదా. మరి ఈకుగా అయిపోయినాయి, నొప్పుల వల్ల ఈకుగా అయిపోయినాయి. నొప్పుల వల్లనేనా? ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు లేవు. దేవునికి మహిమ కలుగాక. ఎన్ని సంవత్సరాలు నొప్పులు అవి? 10 ఏళ్ళు అవుతుంది. అన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా. ఇక్కడ చేతితో కూడా ముట్టుకుంటూనే తగ్గిపోయినాయా నీకు? నిజమేనా? 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 కూర్చుని లేవు, అందరు చూస్తారు. అలా కూర్చుని లేవు చప్పలు కొట్టండి అందరూ. ఆపదు. ఎవడి లేచి కింద లేచి పడనా? ఇప్పుడు 10 ఏళ్ళు సార్ ఇట్లా సొంతగా లేతుంది చూసావా? హాస్పిటల్ తిన్నా సార్. మన ఇక్కడ మాది సూర్యాపేట జిల్లా పొనుగోడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆవిడంతటికి లేస్తుంది. ఇంటికాడ కూడా లేస్తాను కదా, ఇంకా మొత్తం నొప్పులు సార్. ఇప్పుడు ఏమైనా ఉన్నాయో అడుగు ఇంటికి వెళ్ళక మళ్ళీ ఏమైనా అంటది. తగ్గినా ఇప్పుడు మంచిగా చేతులు లేవు సార్, కనీసం నెత్తి కూడా ముడేసుకోవడానికి. అంతేనమ్మా. మరి ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు కదా, అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుందా? ఫ్రీ అయిపోయినా మొత్తం? అది మేమన్నా తింటావా మందులు? మళ్ళీ అడగండి అక్కడ వాళ్ళకి. కూర్చొని లేగుతావా? లేవగలవా? మీ ఆయన చూడు లేగుతుంది కిట్టుకాడుగా అంటున్నాడు చూడు. అడుగు ఏంటా మాటలేంటి అసలు ఆయన? మొత్తం తిప్పుతున్నాడంటే లేదు పట్టించుకోడంటావేంటి? 10 సంవత్సరాలు ఆయన తిప్పుతున్నాడో లేదా? నిన్ను హాస్పిటల్ చుట్టూరు డబ్బులు పెడుతున్నాడో లేదా? ఒక్క మాత్రం వేసుకోకమ్మా, నేనున్నా బాగైపోతావు. చప్పులు కొట్టండి. యేసయ్య నామానికి మహిమ. చేతులు అసలు లేకపోతా. లేపు, చేతులు లేపమ్మా. అమ్మాయి సంతోషంగా ఉందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇది కూడా తగ్గిస్తాను. చాలా మొత్తం కొడుకు లేదు తల్లికి. చూడండి అసలు ఆకలి ఏంటట్టుగా చేస్తాను. వచ్చిన వారం మంచిగా బలం. ఓకేనా? ఆమె ఊని కూడా తగ్గిందా కొంచెం? ఇట్లా ఊగా ఇందాక బాగా ఊగావు, అది కూడా తగ్గిందా? ఆమె నీకు ఇక్కడ పట్టేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా మింగుతుంటే పట్టేసినట్టు ఉంటుందా? ఎప్పుడు? సర్ది కూడా చేసిందా? పట్టుకోండి మరండి. యేసు నామములో పూర్తిగా డెలివరెన్స్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? ఈరోజు ఈ చేరున్న ఈ ప్రజలందరూ కూడా స్వస్థత కోసం ఆశగలి ఇక్కడికి వచ్చి ఉన్నారు. టీవీలో ఈ స్వస్థత కార్యక్రమాలు జరగటం మేము లైవ్లో ఇస్తున్నాం. అలాగే ఎంతోమంది వ్యాధితో బాధలతో ఉన్నటువంటి వారు వచ్చి సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటున్నారు.
ఎంతోమంది వ్యాధులు, ఎంతోమంది బాధలు యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా స్వస్థత కలుగుతున్నాయి. చప్పట్లతో ప్రభువుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి మేము వచ్చినప్పుడు కొంతమంది హాస్పిటల్లో నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? వ్యాధి ఏమీ లేదు అని చెప్తున్నారు. రిపోర్ట్లో ఎటువంటి వ్యాధి లేదు. కానీ ఈ వ్యాధి ఇతనిని ఏమి జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇప్పుడు మాకు ఫోన్లు చేస్తున్నారు. అయ్యా డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఏమి వ్యాధి ఉందో మాకు తెలవట్లేదు, కానీ ఇక్కడ ఈ పేషెంట్ ఇట్లా ఉన్నారు. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పేషెంట్ ఏమాత్రము మార్పు లేదు పేషెంట్లో. మాకు ఫోన్ చేస్తున్నప్పుడు మేము చెప్తున్నాం, దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు స్వస్థపరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది అది లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో యేసు ప్రభువారు కపెర్నహూములోకి వచ్చారు. అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, యాయీరు కుమార్తె చనిపోయింది. అప్పుడు ఆమె చనిపోయిన తర్వాత యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు, ఎందుకంటే పాడి అక్కడ సిద్ధమైపోతుంది. పాడి బంధువులు అందరూ వచ్చారు, చనిపోయింది కదా అని అందరూ వచ్చారు. పాడి సిద్ధమైపోతుంది. ఇంక కొన్ని గంటల్లో తీసుకెళ్ళి ఆమెను సమాధి చేయాలి. అది పరిస్థితి. యేసయ్య అక్కడికి వచ్చేసారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరికీ అది కొద్దిగా అనిపించవచ్చు, ఏంటి చనిపోయింది కదా ఈమె, ఈయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ అని చెప్పి. యేసయ్య ఆయన శిష్యులందరూ అక్కడ ఉన్నారు. వారి తల్లిని తండ్రిని తీసుకుని లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆమె ఏ గదిలో అయితే పడుకుందో అక్కడికి వచ్చారు తల్లిదండ్రులతో సహా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా ఆమేన్. తలితా కుమి అంటే చిన్నదానా లెమ్ము. హల్లెలూయా. ఆ చిన్నది లేచింది, కళ్ళు తెరిచింది, తుమ్మింది. ఆమేన్, హల్లెలూయా. సజీవురాలుగా తల్లిదండ్రులకు అప్పగించారు. బంధువులు స్నేహితులు అందరూ చూశారు. అక్కడ ఎంతో ఆశ్చర్యం. ఆ తర్వాత మరలా యేసుప్రభు వచ్చినప్పుడు ఒక వ్యక్తి పక్షవాతంతో ఉన్నాడు. పక్షవాతం అంటే పక్షవాతం తెలుసు కదా అందరికి. పక్షవాతం, పెరాలసిస్. పక్షవాతంతో ఉన్న అతను, కొంతమంది ఏం చేశారంటే ఈయనను బాగు చేస్తారని ఆయనను తీసుకుని వచ్చి ఆ ఇంటి యజమాని అడిగారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చారని తెలిసినప్పుడు అంతా జనము, వాకిలి ఆ గల్లీ అంత జనం ఫుల్గా ఉన్నారు. అక్కడ అద్భుతం జరిగింది కదా ఆయనను చూడటానికి. ఆ ఇంటి యజమాని అడిగి ఆయనను, ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని, ఆ పైన కప్పు విప్పి అక్కడ తాళతో పరుపుతో పాటుగా యేసు ఉన్న ఆ గదిలోనికి ఆయన దింపారు. యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని చూసి అతనితో చెప్తారు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన అప్పుడే పరుపు తీసుకుని బయటికి పరుగును వచ్చేసారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఇలా ఉంది, మరణము తప్పించుట యెహోవా వశమై ఉంది. హల్లెలూయా. మరణం తప్పించుట ఎవరి వశమై ఉన్నది? యెహోవా వశమై ఉంది. ఈరోజు ఎంతోమంది మరణ సమస్యల్లో ఉండి, మరణ పడకలో ఉండి, హైదరాబాద్లో యేసు ఆశ్చర్యపురం ఎల్బీనగర్ దగ్గర ఉన్న గుర్రం కూడా వస్తున్నారు, ఆక్సిజన్తో వస్తున్నారు.
కుర్చీల్లో వస్తున్నారు. దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెల మొదటి బుధవారము ఈ స్థలంలోకి మేము వస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ కూడా ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటను నేను మీతో చెప్తున్నాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఒక మనిషి యొక్క దోషమును గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుడు ఒక మనిషి యొక్క దోషాన్ని చూసినట్లయితే ఇక్కడ ఎవరు కూడా నిలవలేరండి. ఆయన కృప చేత మాత్రమే ఈరోజు మనలను ఆయన స్వస్థపరచగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలాంటి వారమైనా మనల్ని ఆయన క్షమించగలుగుతున్నాడు. మనం ఎలాంటి వారైనా మనల్ని ఆయన ప్రేమించగలుగుతున్నాడు. మనం ఎన్ని దోషాలు, ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించగలుగుతున్నాడు. దయచేసి నేను కార్యక్రమాలకు వెళ్ళిపోతా. మీకు నేను నాకంటే బాగా వాక్యాలు చెప్పిన వాళ్ళు తెలుసు. స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. అక్కడ ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మీ హృదయాన్ని, మీ చేతు ఇక్కడ పెట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా నన్ను క్షమించండి నాయన, నా పాపాలను క్షమించండి, నా దోషాలను క్షమించండి అని ఒకసారి చిన్న మాట, అంతే, ఎక్కువద్దు. కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. చిన్న మాట మీరు చెప్పండి. చిన్న కండ్లు మూసుకోనండి, మీరు చెప్పండి. ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యములు చేయటానికి ఇష్టపడుతున్నాడు. సంపూర్ణంగా ఆయన కార్యము చేస్తాడు. ప్రభువా మరోసారి ప్రార్థిస్తున్నాం. ప్రజలనైనా దాసుడుని దాసుడు, అలాగే ప్రభా స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నాయన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని నీవే బలపరిచి అద్భుతాన్ని చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఆమె ఎంకయ్యమ్మ, నాలుక క్యాన్సరా? ఏ ఊరి మీది? మాది పెద్దలంక. నేను క్యాన్సర్ వచ్చి 4 ఆపరేషన్ చేశారు. అయ్యగారి కాడికి వెళ్ళిన తర్వాత హైదరాబాదు నాకు తగ్గింది. మాట కూడా రాదన్నారు, అన్నం తినలేకపోయాను. దేవుని కృప వలన, అయ్యగారి ప్రార్థన వల్ల నాకు తగ్గి ఇప్పుడు అన్నీ తింటున్నాను. దేవునికే స్తోత్రం, అయ్యగారికి వందనాలు. ఈ మనిషి ఏ ఊరి మీది? పెద్దలంకయ్య. అప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాలుకకి ఏమైంది? ఆపరేషన్ చేశారయ్యా, క్యాన్సర్ అని చెప్పి. కోసారా? కట్ చేశారా? మడతేసి కుట్టారు. అది ఊడొచ్చిందంట. ఏసై అన్నానంట. ఎంత లోతు గుంట ఉంది కదా, గాయం ఉంది నాలుకలో. ఎంత లోతు, ఎంత గుంట ఎంత ఉంది? గుంట అంత ఉందయ్యా. అంత లోతుకి గుంట ఉంది. మెతుకులు కూడా పోయి రాలేకపోయా, తినలేకపోయా దాన్ని. అయ్యగారి కాడికి ప్రార్థనకు వచ్చిన తర్వాత గుంట పూడింది. నేను అన్ని తినగలుగుతున్నాను దేవుని కృప వలన, అయ్యగారి ప్రార్థన వలన. దేవునికి మహిమ కలగాలి. మనిషి ఎంత లావు ఉన్నావు అప్పుడు? ఇప్పుడు సన్నగా ఉండాలి. ఎంత సన్నగా ఉన్నావు అప్పుడు? చాలా తగ్గిపోయాను. ఇప్పుడు లావ్ అయిపోయాను. మీ ఊరు వాళ్ళు ఇంకా వచ్చారా ఇక్కడ? నువ్వు ఒకదాని వచ్చావా? చేతులు ఎత్తండి, మిమ్మల్ని వీడియో తీరు. చేతులు ఎత్త. వీళ్ళ ఊరు వాళ్ళు ఎక్కడ? ఒక మనిషి ఎత్తుతున్నారు, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది ఉన్నారు? వీళ్ళ ఊరు ఏరి కొడుకు వాళ్ళు వచ్చారు. శ్యామల వాళ్ళు కూడా వచ్చారు. హల్లెలూయా. ఈ తల్లి వచ్చినప్పుడు మాట లేదండి. తల్లి వచ్చినప్పుడు మాట లేదు.
మనిషి సన్నగా. అప్పుడు భోజనం ఉందా? తింటావా? తినలేకపో అప్పుడు ఎప్పటి నుంచి తినలేదు? అప్పుడు అంత అసలు ఆపరేషన్ చేసిన కానీ తినలేదు. అంటే 1 నెల 2 రోజుల 1 రోజు అట్లా తినలేదు. 2-3 నెలలు దాకా సరిగ్గా తినలేదు. సన్నగా అయిపోయారు, చాలా బలహీనంగా వచ్చారు. నాలుకలు తీస్తే లోపల ఎంత గుంట కనపడుతుంది. మరి రెండోసారి వచ్చినప్పుడు నేనే గుర్తుపట్టలేదు, అంత మంచిగా అయిపోయారు. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమెన్. ఈమె వలన ఇంకా వీళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చారు. అందరూ బాగుపడిపోతున్నారు కదా. 90. ఆమె సుశీలమ్మకి ఎన్ని వయసు ఎంత? సుశీలమ్మ బ్లడ్ 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ అయిద్దా? ఆమె నాకు ఈమె చెప్తే ఫోన్ చేశారు. చేస్తే నేను ఫోన్లో ఏసునామూల ఆమెన్, ఇప్పుడే ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతే ఆగిపోయింది ఆవిడకి. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమెన్. పట్టుకోండి అమ్మా, జాగ్రత్త పట్టుకో. ఆమెన్. థ్యాంక్ యూ లో. పట్టుకో. ఆమెన్. లేకో. ఆమెన్. చప్పట్లు కొట్టాం గట్టిగా. మీ ఊరు ఎంతమంది బాగుపడ్డారు చెప్పు? పేరు చెప్పు. మేరక్క కాలు నొప్పి తగ్గిందయ్యా. మేరత్త కాలు నొప్పి తగ్గింది. కృష్ణవేణికి కూడా బాగుంది ఆరోగ్యంగా. కృష్ణవేణి. నరసింహన్నాయుడు అయ్యా ఎలా వస్తామన్నారు, మరి వచ్చారు. తగ్గింది ఆయనకి కూడా. అన్నయ్యకి ఏమైంది? ఆయనకి క్యాన్సర్ అయ్యా. క్యాన్సరేనా? ఇంకా వచ్చారయ్యమ్మ తోడు వాళ్ళు అందరూ బాగానే ఉంది. ఒక ఆవిడ చెప్తుంది కృష్ణవేణి. ఆవిడ వాళ్ళు మా చుట్టాలు నువ్వంటే దూరం వాళ్ళు మంది కదా. కృష్ణవేణయ్యా. ఎన్ని టాబ్లెట్లు మింగేది. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇంకా ఈ తల్లి కంగారు పడుతుంది. ఇంకా ఉన్నారు వాళ్ళు ఫోన్లోనే, వాళ్ళు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తం ఇచ్చి. బూక్యా కాన్యా సూర్యపేట. రండి బూక్యా రండి. ఇద్దరు ఒకటేనా? రా పైకి రా. 2 కిడ్నీలు పాడైపోయాయి. డయాలసిస్ వారానికి 2 సార్లు జరుగుతుంది. గుండె నొప్పి, కాళ్ళు చేతులు బాగా నొప్పి, బీపీ బాగా డౌన్ అవుతుంది. ఆకలి లేదు, గుబులుగా ఉంటుంది. నీ పేరేంటి చెప్పయ్యా? కాన్య సార్. బూక్యా కాన్యా. ఓహో, ఇంటి పేరు బూక్యా. ఇక్కడ వచ్చావు కదా, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? నొప్పి పోయింది సార్. పోయిందా? నొప్పి పోయింది కానీ డయాలసిస్ మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ఈ కాన్యా, బూక్యా కాన్యా. హల్లెలూయా. ఈ కాన్యాకు డయాలసిస్ 2 కిడ్నీలు పాడైపోయినాయి అంట. 2 కిడ్నీలు కాన్యాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి అంట. ఆయన ఫోన్ చేస్తారు, ఇట్లా ఉన్నాయి 2 పాడైపోయినాయి, మెడకు పెట్టేశారు. పట్టుకురా మాట్లాడో, తీసుకురా తగ్గిద్దాం అన్నాం. 2 కిడ్నీలు పాడైపోయాయి. డయాలసిస్ వారానికి 2 సార్లు జరుగుతుంది. గుండె నొప్పి ఉంది, అది తగ్గిపోయిందా? గుండె నొప్పి ఇక్కడ వచ్చారు కదా, గుండె నొప్పి తగ్గిపోయింది. కాళ్ళు చేతులు బాగా నొప్పి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా? మామూలుగా ఉన్నాయి కదా, బాగున్నాయి. ఓకే. బీపీ బాగా డౌన్ అయిపోయింది, అది కూడా చేద్దాం. ఆకలి లేదు, గుబులుగా ఉంటుంది. ఇప్పుడు గుబులు కూడా పోయింది, చూసుకో. ఉందా? ఈయనెవరు? అంటే వీళ్ళ అలా అక్కనే. ఓకే, పట్టుకో. ఈయన పట్టుకోండి ఒకసారి. నువ్వు వెళ్ళు, నువ్వు పక్కకు. ఆయన ఎందుకు వస్తున్నాడు? పట్టుకోండి. ఆమె కాన్యా నిజంగా ఇలా ఎంత నీరసం ఉంటావు కదా, ఇప్పుడు యాక్టివ్ ఉన్నావు. బ్లడ్ కూడా ఇప్పుడు పెరిగిపోతుంది, నీకు తెలుసు. శక్తి వచ్చేసింది, నిజమేనా? కొద్ది మంచిగా ఉంది. అదే శక్తి వచ్చింది. నడుమా? ఓకే, అది బాగా. ఓకే, ఇది కూడా తగ్గిపోతుంది. పై ఆమేన్. హల్లెలూయా. ఒకసారి కాన్యా, ఎంతమంది పిల్లలు మీకు? 3 బిడ్డలు కొడుకు. పెళ్ళిళ్ళైనా అందరికి? ఇంకా లేదా? బిడ్డల పెళ్ళి అయినాయా? నేను మంచిగా చేసేస్తాలే, భయపడు. వెళ్ళు. ఓకే, చప్పట్లతో ప్రభుని కనపరచు. కాన్యా, మీ బావ ఇప్పుడు ఆయనకి ఇవ్వండి. మీ బావ మంచిగా నడుతున్నాడా? మంచిగా నడుతుండు. ఏం పేరు నీ పేరు? నా పేరు భీమా. భీములా. మంచిగా నడుతున్నాడు మీ బావ? ఫుల్ హుషారు కనబడుతున్నాడు. ఇందాక మీలో ఉన్నాడు, ఇప్పుడు హుషారు ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను.
యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. మన మేనేజర్ అన్నాడు, ఏంటమ్మా పదే ఫోన్ చేస్తాం, పెట్టే పోనా అన్నాడు. నేను కారులో పడుకుని విన్నా, ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ, ఆమె ఇంట్లోకి వస్తామని చెప్పు. హల్లెలూయా చెప్పండి. ఆమె ఇంట్లోకి వస్తాం. చెమటలు కారిపోతుంది. ఆ రోజు 2-3 సార్లు 4 సార్లు ఫోన్ చేసింది. తలలో చెమటలు ఏమవుతుందమ్మా నీకు అప్పుడు? చెమటలు వచ్చి నా ఎంటికలే తడిచిపోయి కింద కారుతున్నాయి. అంత చెమటలు కారి మొత్తం గొంతంతా ఎండిపోతాను. నా బిడ్డ ఒక్కతే నాకు, అమ్మ నా కోసం బతుకమ్మ, నువ్వు చచ్చిపోతావా, ఏం ఎట్నో చేస్తాను అని ఇవన్నీ లాగుతాను. బాగా మొత్తుకుంటా అన్న, బాగా మొత్తుకుంటా, అమ్మ నా కోసం బతుకమ్మ, నాకు ఎవరు ఉన్నారమ్మా అని నా బిడ్డ అన్నది. ఆమెకు మాట ఇస్తాను, నేను బతుకుతామ్మా, నన్ను దేవుడు ఏం చేయడని అంటాను. కానీ లోపల నాకు సత్వ సరిపోతలేదు. ఇక నా ప్రాణం ఎప్పుడో పోతుంది అనుకుంటారు. ఇక ఆ టైంలో నేను చెప్తా లేక ఇవ్వండి, ఆ బాధలో ఆ గచ్చ 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 ఈ కాళ్ళు అయితే ఇలా దగ్గరికి, అది ఇట్లా దగ్గరికి వస్తుంటేనే అమ్మో 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 ముట్టుకోలేదు. ఆ కుర్చీలా మూతానికి బయటికి లేకపోతే అట్టా లేపని మా బిడ్డలు ఎంత తిప్పలో చూడు. అలాంటి బిడ్డకే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. రాత్రి ఏ టైం వచ్చాను మీ ఇంట్లోకి? 4 అయింది అయ్యా. మీరు వచ్చే వరకు 4:30 అయింది సార్. 7 గంటల దాకా 2 గంటలు ఉన్నాను కదా. అప్పటికప్పుడే ఇక నీ భార్య గురించి ఇప్పుడు నువ్వు చెప్పు. ఇక ఏమైంది నీకు చెప్పు, నువ్వు చెప్పు. ఇక నాకు అప్పటి నుంచి నిద్ర పట్టింది అయ్యా. అంతకుముందు ఇక్కడికి రాకముందు అన్నం తినేదాను కదా? అన్నం తినండి అని కాదు, ఇక్కడికి వచ్చినాక నీళ్లు పోసిండు, గొంతుకల నీళ్లు పోసిండు. నీకేం కాదు, నేను ఇంటికి వచ్చేది ఉన్నదని చెప్పిండు. అంతే. నీళ్లు పోసిన వాళ్ళు కొంచెం అన్నం తినుకుంటున్నా గానీ ఇక అది బాగా అయింది. ఇంకా బాగా నొప్పి లేస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఈ బాధలన్నీ? ఓ 10-15 ఏళ్ళే. విన్నారా? ఇట్లా వంగిపోయి అంటే ఆ సేవకుని తప్పు పట్టలేదు. కానీ ఇలా కూతురు వాళ్ళ పాస్టర్ గారు ఏమంటున్నాడు, అసలు పాస్టర్లను నమ్మద్దు, అట్లా చూపెడతారు. విశ్వాసం ఉంచాలి. నువ్వు పాటలు పాడుకో, మంచిగా ప్రార్థన చేసుకో, నీకు దర్శనం ద్వారా ఇయ్యడా దేవుడు అని వాళ్ళు అన్నారు. లేదు నేను అక్కడికి పోతేనే నాకు బాగా అవుతుంది, నేను అక్కడికి పోతా, మీరేమన్నా అనుకోండి, నేను అక్కడికి పోతానని అన్నా. వీళ్ళ కూతురు పాస్టర్ గారు ఏమో అట్లా అంటే, మీ పాస్టర్ గారు ఏమంటాడు? మా పాస్టర్ అయ్యో గట్లెట్లా అడుగుతాడు ఆయన అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? గంత కార్యం చేసిండు, ఎంత గొప్ప కార్యం ఇది అని అన్నాడు. హైదరాబాద్ లో ఎంత గొప్ప, అది చెప్పాలి అన్నాడా? హైదరాబాద్ లో ఎంత గొప్ప సేవకుడు ఉన్నాడా? మా బంధువులు అయితే నీ సేవకుడు గంత గొప్ప సేవకుడు, గంత ధన్యత, గంత దేవుడు ఉన్నాడు హైదరాబాద్ లో, గంత దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అని అన్న. హల్లెలూయా. మన దేవుడు ఎంత దేవుడు చూసావా? మన దేవుడిని బట్టే కదా ఆ సేవకుడికి ఘనత. హల్లెలూయా. ఆ గాడిద యేసు ప్రభు కూర్చుంటే కదా గాడిదకి ఘనత, ఆ యేసు ఉంటే కదా ఈ సేవకుడికి ఘనత. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంతోమంది దైవ సేవకులు కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది ఏమో పాటలు పాడుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆయన చేసిన ప్రార్థన నేను చేసిన ప్రార్థన అన్నాడు. ఆ ప్రార్థన వేరు, ఈ ప్రార్థన వేరు. నేనేమన్నా ప్రార్థన చేస్తాను నీకోసం? అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయలేదు, అప్పుడే అన్నం తిన్నావు, నిద్రపోతున్నావు. మరి మీ ఇంటికి వచ్చాక ఏం చేశాను? మా ఇంటికి వచ్చినాక ఒక్కసారి ప్రార్థన చేసి నూనె రాసిపించిండు గంటే.
నీళ్ళు చల్లాను అంతే అంతే. ఈ ముట్టుకోలే కట్టుకోలే. ఇక ఈ మనిషి కుర్చీలో ఇక స్నానం లేదు ఏమి లేదు. ఇక దీనికి కుర్చీలో లేకుంటే మంచంలో వెళ్ళిపోతుంది కదా, కుర్చీలో పట్టుకుని వెళ్ళాలా రావాలా, చుట్టుపక్కల వాళ్ళందరూ చూడాలా. ఈ గజగజగా ఈ మామూలు అరుపులు అడితే ఇక్కడ అడితే అక్కడికి వినపడుతున్నాయి. అరుపులు మాత్రమే అంతేనమ్మా. ఈడ్చుకొచ్చుడు ఇవన్నీ ఈడ్చుకొచ్చి ఇట్లా మొత్తం ఇట్లా బిగబట్టిపోయినాయి. గజగజ వణుకుపోవటం. హాస్పిటల్లో కాదు ఇది కాదంటే ఈమె మాత్రం దైవ సేవకుడితో రైతుంది అన్నాడు. నేను కూడా మాట ఇచ్చాను, బ్రతికిచ్చేస్తాను. నువ్వు నీ పేరేంటి? కోమలా. నేను బ్రతికిచ్చేస్తాను అంటే చచ్చిపోయేటాడు ఉన్నా, లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నా, 1 వీక్ ఉంటుంది. అది అలాంటి వారికి ఏదైనా అర్జెంట్. ఈ తల్లి మొర దేవుడు ఆలకించి నేను నిద్దట్లో ఉన్నవాడిని విని వాళ్ళ ఇంటికి వాళ్ళ అడ్రస్ కనుక్కో, అవసరమైతే వాళ్ళదే ఏంటి నావిగేషన్ లొకేషన్ అడుగన్నాం. అదే దారిలో వెళ్ళి ఉంది. చప్పట్లు కొట్టండి. వాళ్ళు మాకు తెలీదు ఏ దారిలో ఉందో. నాకు నేను మహారాష్ట్రలో ఉన్నాను. అది 3 మన తెలంగాణకి, అటు ఛత్తీస్గఢ్కి, ఇటు మహారాష్ట్ర. పెద్ద అడుగులు నా జీవితంతో 1.5 గంట ప్రయాణం, కారు 1.5 గంట. ఫోన్ కలదు కానీ దేవుడు ఫోన్ కల్పించి ఈ బిడ్డ బాధను విని, అర్థమైందా, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అసలు కదలేని మనిషి, లేవలేని మనిషి కారు కడికి ఇలా నడుచుకుంటూ వచ్చేసి చప్పట్లు కొట్టాడు. అది దైవ సేవకుడికి దేవుడిచ్చిన కృప. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎంత అమ్మ, నేను రాకపోతే ఆ రోజు ఏమైతుంది చచ్చిపోదు అనుకున్నా. ఎందుకంటే చెమటలు కారిపోతే లాస్ట్లో ఏంటంటే మన బాడీలో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, అది వీక్నెస్ చెమట రూపంలో వచ్చేసి డ్రై అయిపోయింది ఆల్రెడీ. గొంతులో అసలే గొంతులో అసలే తడి లేదు, మొత్తుకుంటానే తడి లేదు. ఇది చెమట కారిపోతుంది. ఇక నా వల్ల అయితే లేదు. ఇక నేను ఇలా చచ్చిపోతా. అయ్యా ఒక్కసారి అయ్యగారిని ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయమని అయ్యా అని మొత్తుకున్నా. 1 గంట తర్వాత అత్తను అని ఫోన్ చేసిండు. అప్పుడే ఇక కొంచెం నాకు మంచిగా రిలీఫ్ అయింది. నా బిడ్డ తీసుకుపోయి తానని చేపించింది నాకు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తా, అది అలాగ అనకూడదు కానీ నేను చెప్తా యేసయ్య చెప్పినట్టు. ఈరోజు నేను మీ దగ్గరికి వస్తే మీ దగ్గరికి యేసయ్య వచ్చినట్టే. నేను అన్న కదా మాట, యేసయ్య వచ్చినట్టే అమ్మా. ఎవరు ఏదన్నా అంటే అనుకోని కానీ వస్తే యేసయ్యే వచ్చినట్టు మీ ఇంటికి. యేసయ్యే మీరు ఇక్కడికి వచ్చారు, యేసయ్య దగ్గరికే వచ్చారు. ఇంకెక్కడ ఏమి ట్రాన్స్ఫర్, ఎందుకంటే ఆయన కుమారుడు ఇక్కడ. హల్లెలూయా. ఆయన చెప్పారు ఎవరికి మనం చేతులేసి ప్రార్థన చేయలేదు. ఆయన ఏ శక్తి అయితే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నవారు ఫోన్లో ద్వారా కూడా విడుదల పొంది బాగుపడిపోతున్నారు. ఎలాంటి మెడిసిన్ లేదు ఇక్కడ, మెడిసిన్ వాడేది ఉంటే ఇక్కడికి రావద్దు. ఇక్కడ అలాంటి పరిచర్య ఇది. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళ ఊర్లో ఈమెను ఇలా అన్నగారు చచ్చిపోయారు. వీళ్ళ అన్నగారు భార్య వీళ్ళిద్దరు ఇల్లు పక్కన ఉన్నాయి. వీళ్ళిద్దరు నమ్ముకున్నారు. అందరూ నమ్ముకున్నారా? అందరూ అన్నిలే. వాళ్ళు ఏమన్నారంట, ఏమన్నారు? వాళ్ళు చనిపోయారు. నేను వచ్చాక ఏమన్నారమ్మా, పాస్టర్ వచ్చిండు మంచిగా అయినావు కదా, తిరుగుతున్నావు కదా అని అంటారు. సపోర్ట్తో కనపరచాలి. వచ్చారు అంతే. వాళ్ళకి అర్థం దేవుడు ఎంత గొప్ప. అన్నిలు ఒక ఈ బిడ్డ గురించి సాక్ష్యం. అమ్మా ఏం పేరు మళ్ళీ చెప్పు. పట్టుకోండి అమ్మని పట్టుకోండి. జాగ్రత్త. చూడు ఇక్కడ చూడు అలా చూడు. The Holy Spirit. Amen. Hallelujah. ఏమైనా నొప్పి ఉందా మోకాళ్ళు కానీ ఇక్కడ ఏమైనా గుంజుతుందా? ఉన్నాయా? ఓకే రైట్. జీసస్. ఆనమ్మా ఆను. ఆమె రిలీఫ్ ఉందమ్మా కొద్దిగానా? ఇంకా అయిపోతుంది అంటే ఇవి వంకరగా ఉంటుందా ఎట్లాగా? ఇలాగే ఉందా ఊర్లో కూడా? పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకున్నావా? అప్పుడు మంచిగా ఉన్నా సార్, చక్కగా ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఎట్లయిందా? అయ్యా
ఈ మధ్య సార్ అప్పుడు చక్కగా ఉన్నది. ఇట్లుంటే చేసుకోవద్దు కదా అప్పుడు. ఎవరు మంచిగా ఉన్నది సార్, నాట్లో పోయేది, అన్ని పనులు చేసింది. ఈ మధ్యలో ఇప్పుడు 7-8 సంవత్సరాల బట్టి ఇట్టే లేచిందా? కొద్దిగా లేచిందా చూడు? లేచింది సార్, వంట చేస్తా, పని అన్ని పనులు చేస్తా. ఇప్పుడు వంకర ఉందా? లేచి సార్ లేచి చక్కగా ఉన్నది. చక్కగా బాగుందా? బాగున్నది. ఇప్పుడు నిజంగా చెప్పొద్దు, ఈ బట్ట వేసుకుంటా కూడా ఈ ఒంటి మీద లేదు. నిజమా? ఈ బట్ట కూడా వేసుకోలేదు. ఆ మంటలు, నొప్పులు, బట్ట, ఈ బట్ట లేదు, వేసుకుంటాకు లేదు. అలాంటి బాధ ఎంతసేపులో తగ్గిపోయింది అక్కడ మీ ఇంట్లోకి వచ్చి? గంట సేపట్లే తాకి మీరు అయినాక వెంబడే నేను నిద్రపోయినా. ఆ రోజు నిద్రపోలేదు ఎప్పటికీ. అట్నే కుర్చీలో కూర్చుండి ఉండేది, లేకుంటే పండుకొని అట్నే నిద్రపోయేది. పక్క కాదిరిపోయేది. కుర్చీలోనే పక్క మీద కుర్చీలో 4 రోజులు కూర్చున్నా అయ్యా. రాత్రి పగలు 4 రోజులు కుర్చీలోనే మంచంలో లేదు. ఇట్లనే కూర్చుండేది, ఇట్లనే ఈడ్చుకొత్తాండే అనుకుంటుండేది, అట్లనే ఉండేది. పండుకుంటే మళ్ళీ ఇంకా బాగా ఈడ్చుకొత్తదని అట్లనే కూర్చుండేది. 4 రోజులు ఉంటే వీళ్ళు పరిశాన్, అసలు నిద్ర వస్తలేదా వాళ్ళకి కథం. వాళ్ళకు కూడా ఆశ లేదు ఏమవుతుందో ఏమో అని. దేవుడి స్వస్థత. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఇవిడికి పెట్టండి. ఆమె ఏం పేరు? సావిత్రి అన్న పాలిమా. థైరాయిడ్ ఫిట్స్, ఆహారం తినలేను, చెయ్యి పని చేయట్లేదు. అది అమ్మారా ఎక్కడ నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? ఏం ప్రాబ్లం? థైరాయిడా? ఇది ఇక్కడ ఏమైంది నీకమ్మా? ఫిట్స్ కూడా ఉంటుందమ్మా నీకు? బాగా వీక్ అయిపోతావా? దడ వస్తుందా గుండెలో? నరాల వీక్నెస్ కాదమ్మా, చేతులు వదిలేసి భయం అవుతుంది కదా నీకు. దడ మాట్లాడమ్మా. దడ వస్తుందా? ఏమి ఎవరెవరు వచ్చారు ఇక్కడ ఇప్పుడు? మా అమ్మగారు వచ్చారండి. ఏది మీ మదర్? రా తల్లి. అమ్మ రా. అమ్మ వెళ్ళమ్మ. ఇంకెవరెవరు వచ్చారు? మీ ఇల్లేనా? మా అమ్మగారు వచ్చారు. పట్టుకో అమ్మ, పట్టుకో అమ్మని, పట్టుకో. అమ్మే జాగ్రత్త. చేతులు మీరు తీసేయండి, మీరు వదిలేయండి. అమ్మ నీ పేరు చెప్పు మళ్ళా. ఆమె ఆగో ఒక నిమిషం. ఫిట్స్ తగ్గిపోద్ది, టెన్షన్ పడకే, మొత్తం తగ్గిపోద్ది. నీకు టెన్షన్ బాగా ఉంది, టెన్షన్ బాగా ఉంటుంది. పిల్లలు ఉన్నారా? ఈ దెబ్బలన్నీ ఏంటమ్మా? ఫిట్స్ ద్వారానేనా? ఏ ఊరమ్మా మీది? భీమవరమా? భీమూరు. ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఫిట్స్? నైట్ వస్తుందండి. రాత్రులా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? ఒక బాబు ఉన్నాడండి. ఇటేపు రా, నువ్వు అటేపు రా. ఇటేపు రా. ఒక బాబా? ఓకే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ టెన్షన్ పడుకో, ఫ్రీ అయిపోతావు. ఆ ఫిట్స్ ఇక రాదు. యేసు నామములో విడుదల. మానసికంగా, శారీరకంగా ఈ బిడ్డ విడుదల పరచబడాలి. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు నామములో. మొత్తం అమ్మ మీ కూతురు ఎవడి? మైక్ ఎవడికి ఇవ్వండి. ఈ అమ్మాయిలో అసలు రక్తం కూడా చాలా తక్కువ ఉందమ్మా. అవునండి. హాస్పిటల్ తిప్పుతారా మీరు? ఇవన్నీ మందులు చానాలు బట్టి వాడుతున్నాం. అమ్మ మందులు వాడకూడదు. ఇక్కడికి వచ్చారు కదా, ఏసై బాగు చేస్తాడు. ఆమె లేపండి. అమ్మ లే స్పీడ్గా లే. ఆమె డల్గా ఉంది. కొద్దిగా నడు. చాలా వీక్ ఉంది, అడుగు తీసి అడుగు వెళ్ళిపోతుంది కదా. అలాగే ఉండండి. ఏం పేరు? సావిత్రి ఆవిడ పేరు. ఆమె ఎంతా ఇక్కడికి రా. ఎంతకాలంగా ఇలా బాధ ఉంది ఆవిడకి? నడువమ్మా, కొద్దిగా స్పీడ్గా నడువమ్మా.
20 సంవత్సరాలు బట్టి పిడుస్తుందండి. 20 సంవత్సరాలు బట్టి మరి మా గురించి వింటారు కదా టీవీలో, ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? ఓసారి వచ్చానండి నేను, ఓ నెలలో వచ్చానండి. వచ్చి పాపం తీసుకొద్దామని ఇప్పుడు అని తీసుకొచ్చావా? అంటే వచ్చి చూసి ఇక్కడ తగ్గుతున్నాయా లేవా చూసి అట్లా వచ్చి ఎందుకు ఆమెను ఎందుకు తీసుకురాలేదు? ఆమె దూరం అండి. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? బాగానే ఉందండి సార్. బాగానే ఉందంటే ఏమైంది అది చెప్పు తల్లి, ఏమి మార్పు వచ్చింది అది చెప్పు. నాలో ఉన్న బలహీనత మొత్తం అడుగు తీసి అడుగులేపోయి మరి నువ్వెలా ఆశ వర్కర్ అయ్యా? వీళ్ళంతా తిరగలేమోగా? తిరగాలండి సార్ గారు, తిరగాలండి. అదే భయము, ఒక రకమైన ఫీలింగ్ ఉంది నీ లోపల. ఆమె యేసయ్యా అని చెప్పి గట్టిగా అంటే మాట్లాడు. వెన్నుపూసలో నొప్పి వస్తుంది కదా నీకు? వెన్నుపోటులో నొప్పి వస్తుందండి సార్. చర్చికి వెళ్తావా? వెళ్ళవా? వెళ్తానండి. ఓకే, వెన్నుపూసలో నొప్పి ఉంది నీకు. అది కింద నుంచి ఇక్కడ నుంచి పైకి దంతుంది. నిద్ర పట్టదు నీకు? అవునండి సార్. నిద్ర పట్టదండి సార్. పట్టదు. చప్పట్లు కొట్టండి. ఇలా నన్ను చూడు, నువ్వు ఏదో వెరైటీగా ఉన్నావు. నన్ను చూస్తూ ఉండవు, కళ్ళు మూసుకో. The Holy Spirit power, amen, hallelujah, thank you Jesus. నీకు గుండె దడ కూడా ఉంది, నిజమేనా? గుండె దడ ఎవరితో మాట్లాడి బుద్ధి అవ్వదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒంటరిగానే ఉంటావా? మీ భర్త ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసుకుంటారు. పిల్లలేరు వచ్చారా? పిల్లలు రాలేదండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు పూర్తిగా తగ్గిందా? ఏమన్నా ఇంకా ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది? ఫిట్స్ అయితే తగ్గిపోతే, థైరాయిడ్ కూడా తగ్గిపోద్ది. ఇంకేమన్నా నీకేమన్నా అనిపిస్తుందా? ఇంకేమన్నా ఏమైనా ఇబ్బందిగా ఏమన్నా అనిపిస్తుందా? ఓకే, చప్పట్లు కొట్టండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. జయరాజు గన్నవరం నుంచి వచ్చారు. వీపి మీద గడ్డతో వచ్చాము. అయ్యగారు ప్రార్థనగా తగ్గింది. హార్ట్ ప్రాబ్లం. ఎవరు వీళ్ళు? మీరేనా? ఏంటి ఇదంతా? జయరాజు? అవునయ్యా. జయరాజా మీరు? వీపు మీద గడ్డతో వచ్చాము. అయ్యగారు ప్రార్థనగా తగ్గింది. హార్ట్ ప్రాబ్లం తగ్గింది. కనకమ్మ కడుపులో నొప్పి, శరీరం వస్తుంది. షుగర్ బీపీ తగ్గింది. తలలో గడ్డ తగ్గాలి. ఎవరికి? జయరాజ్ ఎవరు? గడ్డ ఎక్కడుంది? ఈప్ మీద ఉండేదండి అయ్యా, తగ్గింది. మీరు పార్న చేయగానే తగ్గింది గడ్డ. ఈప్ మీద. ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన నెలలో వచ్చామండి. పోయిన నెలలో వచ్చారా? అది ఏంటి గంగవరం అంటే ఎక్కడది? విజయవాడ దగ్గర అండి. గన్నవరమా? గన్నవరం నుంచి వచ్చారు. గడ్డ పట్టుకుని వచ్చారా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. హార్ట్ ప్రాబ్లం మీకా? తగ్గిపోయినాయి అవి? తగ్గినాయి. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ గడ్డ ఏమన్నారు? హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ గడ్డకే? అది మెత్తగా ఉందా గట్టిగా ఉంది? అప్పుడు గట్టిగా ఉంది. ప్రార్థన చేసాక ఏమైంది? తగ్గింది. తగ్గుతామంటే మెత్తబడిపోయి తగ్గింది. శరీరం కలిసిపోయిందా? వీళ్ళిద్దరు ఎవరు? మా అమ్మ నాన్న. మీ అమ్మ మీ నాన్న? ఆహా. ఎంతకాలం ఉంది ఆ బిడ్డ కలగా? ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి ఉందండి అయ్యా. చిన్నప్పటి నుంచి గడ్డ ఉందా? గడ్డ చిన్నప్పటి నుంచి లేదయ్యా, 10 ఏళ్ళు మట్టి ఉంది గడ్డ. 10 సంవత్సరాలు. బాబు పెళ్ళైందా నీకు? ఇంకా పెళ్ళయింది. ఎంత పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ గడ్డ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. కానీ నువ్వు చేయించుకుంటే ఇంకో గడ్డ పక్కన వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఒకటి పోతే ఒకటి వస్తుంది, 2 తీస్తే 4 వస్తాయి. ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ పాస్టర్ గారు మాట నమ్మండి. చప్పులు కొట్టండి గట్టిగా. వాళ్ళు గన్నవరం, నాకు చుట్టమేమి కాదు, అసలు తెలియదు. ఏమన్నా పెట్టుకున్నాను అక్కడ ఆ గడ్డకాడ? ఏమన్నా నేను చేయబెట్టానా? చేయబెట్టి ప్రార్థన చేశారు. ఇట్లా అన్నాను అంతేనా? ఎంతసేపు చేశాను ప్రార్థన? ఎంతసేపు చేయలేదండి. ఇట్లా ఇలా పామానా? మెత్తబడి అది హీట్ అయిపోయి మెత్తబడిపోద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ వాళ్ళ రొమ్ముల్లో గడ్డలో ఇంత గడ్డలు ఉన్నాయి. నీకు ఈ మెడ మీద ఎంత గడ్డ ఉంది? అది పెద్ద గడ్డ ఉండేది. చేతితో చూపించు అందరు. ఇలా ఇట్లా చూపించు. ఎంతలో ఉంది? ఇంతలోనే ఉందా? బాబు అమ్మ నువ్వు చెప్పు, ఎంతలో ఉన్నది గడ్డ? అయ్యా ఎంత గడ్డ ఉండింది అయ్యా. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చూపిస్తున్నారు ఎంత గడ్డ అని. తీసుకొచ్చానయ్యా నేనే. ఈయన వద్దరు వద్దన్నారు. టీవీలో చూసి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను చెప్తే నేను హాస్పిటల్లో తగ్గింది, పాస్టర్ ప్రాంజిత గడ్డ దగ్గరికి దా అన్నారు కదా. అంటే నేను ఏడ్చానయ్యా. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇంత డాక్టర్ ఉన్నాడు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళంగానే తగ్గిపోద్దా అని ఎదురేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇక్కడ తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాబు నువ్వు నిజం చెప్పు, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావా దాంతో? 10 సంవత్సరాలుగా. ఏదో ఒకటి డాక్టర్లు గారు చెప్తారు, వెళితే భయం అవుతుంది నీకు, అదేదో క్యాన్సర్ కొత్తదేమని భయం అయింది. అవునయ్య. కానీ ఇక్కడికి ఎన్ని రోజులు కరిగిపోయింది అది? ఒక వారం వచ్చామండి. అదే వచ్చావు, కరిగిపోయింది. ఎంత టైం పట్టింది కరిగిపోవటానికి? 1 నిమిషం కూడా పట్టలేదండి. అప్పుడే కరిగిపోయిందా? హల్లెలూయా. ఆవిడ ఎందుకు అలా చూస్తాం? చప్పట్లు కొట్టమ్మా. నా ముఖం అలా చూడకూడదు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది యేసయ్య బలం. హల్లెలూయా. ఎవరు బలం? ఎవరు బలం? యేసయ్య బలం. ఆయన అంటాడు 10 సంవత్సరాలు గడ్డ చేయి పెట్టారు. మొన్న ఒక ఆవిడకి చెప్తుంది, ఇక్కడ ఆదివారం వచ్చింది ఆవిడ, రొమ్ములో ఒక గడ్డ ఉంటే తీసారు, మళ్ళీ ఏదో అయింది, ఈ రొమ్ములో వచ్చేసింది గడ్డ. అది నేను పెద్ద అంటే మరీ పెద్దవాడు కాదు అసలు, ఏంటి ఈ గడ్డల సంగతి అని ఇలా చూస్తే ఎంత పొడుగుందండి గడ్డ, ఇంత లావునుంది. అది నేనేం చేశాను, యేసయ్యా అని ఇలా జస్ట్ చేయబెట్టి అలా అన్నానండి. అంటే ఆదివారం అది జరిగిన సంగతే. ఆదివారం అయితే ఆమె ఇంటికి వెళ్ళింది, జ్వరం వచ్చేసిందంట, ఉల్లు వేడైపోయిందంట. అంతేకాదు ఇలా తిరుగుతుందంట. వాళ్ళ చుట్టాలు ఇక్కడే ఉన్నారు, చెయ్యొద్దండి. వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారు? అమ్మా దేవి, వాళ్ళ చుట్టాలి వంటలు చేస్తున్నారా? హల్లెలూయా. అది ఇలా కరిగిపోయి ఇప్పుడు నార్మల్ అయిపోయింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, చప్పులు కొట్టాడు. లేకుంటే ఈ రొమ్ము మళ్ళీ ఈ రొమ్ము కూడా అయిపోదు, చప్పులు కొట్టాలి. అంగే చిన్న ఓకే కదా. గాడ్ బ్లెస్ యూ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. రప్ప గంగప్ప 43 సంవత్సరాల ముందు పక్షవాతం, పోయిన వారం వెళ్ళిపోయాము. వాళ్ళకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. కాళ్ళు మండుతున్నాయి, నొప్పులు తగ్గాయి, వణుకుడు తగ్గింది. అప్పుడు పైకి లేచేవాడు కాదు, ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తే లేగలుగుతున్నాడు. ఎవరైనా హలో కదిరప్ప, గంగప్ప ఎక్కడా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు ఏంటి అక్కడ మీ చెల్లి ఎవరో తీసుకొచ్చారు? నువ్వేనా? కదిరప్ప ఎవరో? నువ్వేనా? అప్పుడు మీ చెల్లెలు దిగొచ్చింది నిన్ను. నీకు పెళ్ళైందా కదిరప్ప? లేదు సార్, పెళ్లి కాలేదు సార్. మ్యారేజ్ కాలేదా? లేదు సార్. ఇప్పుడు కాళ్ళు వచ్చినాయిగా, మ్యారేజ్ ఏమైనా ఉందా? లేదు సార్, నడిచే పరిస్థితి లేకుండా. లేదురా బాబు, పెళ్ళం ఎక్కడ అంటావా? కదిరప్ప నీకు 2 కాళ్ళు పడిపోయినాయి కదా? కాలే సార్, ఒక చేయి కాలే, కుడి పక్క. అదే ఇక్కడ కూర్చున్నావు కదా, నాకు బాధ వేసింది. అప్పుడు నీకు చెప్పాను, నేను నీకు కాళ్ళు వచ్చేస్తాను చెప్పాను కదా. చేస్తాను చెప్పినాను సార్, బాగా చేస్తానని చెప్పినావు. బాగు చేస్తాం కాదు, అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది నీకు? అప్పుడు అదే పైకి లేకనే సార్. అదే పైకి లేగలేదు కదా, తెలుగు వస్తుంది కదా బాగానే? వస్తుంది సార్. ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీరు? ఇద్దరు వచ్చినాం సార్. ఎవరెవరు? నా బామర్ది, నేను. నీకు పెళ్ళి అవ్వలేదుగా? లేదు సార్. మరి ఆయన బామర్ది ఎక్కడి నుంచి వచ్చాడు? మా చెల్లెలు మొగుడు సార్. మీ చెల్లెలు మొగుడు? అప్పుడు ఆవిడ వచ్చింది కదా, ఈయనకి పెళ్లి కాలే. వయసు ఎంత సార్? 60. 43 సంవత్సరాలుగా నీకు బాధ ఉందా? అవును సార్. ఇక్కడ ఒక్క ప్రార్థనకి నువ్వు నడిచేసేవా అప్పుడు? లేదు సార్, నడచలేదు సార్, నడచలేక నిలబడ్డావు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. ఆ రోజు నేను చెప్పాను, బాబు నేను నడిపించేస్తాను ఇక్కడ, ఇప్పుడు బాగు చేసేస్తాను. అసలు నీకు నమ్మకం ఉంది? ఇలా నిలబడతావు అంటే నీకు నమ్మకం ఉందా? లేదు సార్. నేను మంచి పాస్టర్ గారినా చెడ్డోనా? మంచోను సార్. ఎంత మంచోడిని? మహా మంచోను, గొప్ప మంచోను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అందరికంటే మంచోనా? అందరితో పాటు అందరికంటే మంచోను సార్. అది ఒప్పుకుంటా, ఇలాంటి ఒప్పుకోను. అందరితో సమానం ఒప్పుకోను. 100, 200 మంచోనా?
100 మంచి సార్ 200 60 సంవత్సరాలు ఇంగ్లీష్ నాకు తెలుసు సార్, అందుకోసం చెప్తాను. ఇప్పుడు నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా? ఇంగ్లీష్ రాదు సార్ నాకు. తెలుగేనా? తెలుగే. 100 200 నేను 200 సార్. అది చాపట్లు కొట్టాలి గట్టిగా. ఎవరైనా ఒక్క మార్కు తగ్గించినా 200 నేను ఊరుకోను. ఏ పాస్టర్కి నాకు పోలికలు పెట్టకండి. నేను దేవుడి కోసం బ్రతుకుతున్నా, దేవుని కోసమే సేవ చేస్తున్నా. చప్పట్లు కొట్టాడు. నొప్పులు తగ్గిపోయినాయి. నొప్పులు తగ్గినాయి. మళ్ళీ వచ్చి నేను లేచి నడసాలి సార్. నాకు శక్తిని బలాన్ని ఇవ్వాలి సార్. ఇవ్వాలా? ఇవ్వాలి సార్. మ్యారేజ్ చేసుకోవాలా? మ్యారేజ్ కదా మళ్ళీ అవసరం సార్ నాకు. ఇప్పుడు లేచి అడిగేసి పెట్టుకోవాలి లేరు సార్ నాకు. ముందు లేయాలి, ఆ తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచన. నిజంగా అండి 60 సంవత్సరాలు అయినండి ఇక్కడికి వచ్చేసరికి కాలు పాపము ఇట్లా అంటే ఇలా రావట్లేదు, ఇలా వి టైప్లో అయిపోయిందండి. గట్టిగా బాగా నడుస్తా ఉన్నా సార్. వి టైప్ అంటే ఇట్లా అయిపోయింది కదా, కాలు ఇట్లా అయిపోయింది. ఈ కాలు లేదు, ఈ కాలు ఇట్లా అయిపోయింది, గట్టిగా అయిపోయింది. నేను కొంచెం ప్రార్థన చేశాను, ఎక్కువ చేయలే. గంగప్ప, కదిరప్ప సార్. అక్కడ నేను చెప్పాను వాళ్ళ చెల్లికి, అమ్మ ఈయన కాలు వచ్చేద్దే, స్పాన్సర్ చేసుకో. స్పాన్సర్ ఎందుకు చేసుకోమంటే దేవుడి సేవకి ఇచ్చినట్టు అవుతుంది, ఎన్నో హాస్పిటల్ తిరిగారు కదా అంటే. అయ్యా డబ్బులు తెచ్చుకోలేదు అన్నారు. సరే డబ్బులు తెచ్చుకోకపోతే మళ్ళీ వస్తామయ్యా, వచ్చేస్తామా అన్నారు. ఈ 9వ వస్తాను చెప్పినా 9వ వచ్చేసిన సార్. 9వ వస్తాను చెప్పినా 9వ వచ్చేసిన సార్. డేట్ చెప్పావా? డేట్ చెప్పినా. ఆ డేట్ ప్రకారంగా వచ్చాడంట. వచ్చేసిన సార్. అప్పుడు నాకు తెలిసిపోయింది నీ కాలు వచ్చేద్దని. అవును సార్. అయితే నేను వచ్చేస్తాను, ఇప్పుడు ఇచ్చేస్తాను కాలు, వెళ్ళిపోండి అంటే వాళ్ళు పాపం నేను దూరం నుంచి కారులో వచ్చామండి, ఈయన కాళ్ళు లేవు, పెళ్ళి లేదు, తల్లిదండ్రులు లేరు, ఇంట్లో ఒక్కడే ఉంటాడు, అన్ని కష్టాలే ఉన్నాయి అన్నారు. సరే అని నేను ప్రార్థన చేశాను, ఆయన లేచి నిలబడ్డాడు. అంటే హల్లెలూయా. ఎంత గ్యారంటీ అండి, ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్స్కి గ్యారంటీ లేదు, ఇక్కడ ఎంత గ్యారంటీ ఉంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చాలా సంతోషంగా ఉంటానండి. మీకు మేలు జరిగితే నాకు సంతోషం అండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. సాంబయ్య, నీ పేరు సాంబయ్య కదా. ఇక్కడ ఆ మనిషిని చూడండి ఒకసారి. ఆయనకు మూత్రం ఆగదు. ఎంతకాలం బ్రదర్ ఆ బాధ మీకు? అప్పుడు 6 నెలల. ఆ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కూడా ఒక హాస్పిటల్లో పనిచేస్తారు. అక్కడ డాక్టర్ గారితో ఆమె అడుగుతుంది, ఏంటయ్యా నా భర్త పరిస్థితి అంటే, ఆపరేషన్ చేయాలమ్మా, ఎందుకంటే ఆ టాయిలెట్ అని పెట్టింది వచ్చేస్తుంది. ఒక స్త్రీ ఋతుధర్మం వచ్చినప్పుడు ఎన్ని బట్టలు పెట్టుకున్నారు, అలాగా చాలా బట్టలు పెట్టుకున్నా కూడా రోజుగా 5-6 ప్యాంట్లు మారుతున్నా కూడా ఆ టాయిలెట్ అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఎటువంటి ఆయన ప్రమేయం లేక నేను ఇక్కడే ఒకసారి సాక్షి ఇచ్చి బాధపడ్డారు. నేను నన్ను ఇప్పుడే ఆపేస్తున్నానని ఆమేనని చెప్పి ప్రార్థన చేస్తే ఆగిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. అయ్యా ఈ రోజుకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ఊర్లో ఉంటున్నారు మీరు ఇప్పుడు? ఓకే, ప్రైజ్ లార్డ్. ఇలాంటివి ఎన్నో చేసినా డాక్టర్లు చెప్పారు ఈ ఆపరేషన్ జరిగితే కూడా ఈయన బ్రతుకుతాడంటే కూడా నమ్మకం లేదు. అమ్మ అదేనా నాది? అవును సార్, బ్రతకడు, చేసినా కూడా నేనైతే గ్యారంటీ ఇవ్వనన్నారు. ఏది హాస్పిటల్లోనే మేము గ్యారంటీ ఇవ్వనన్నారు. మేము ఎంత టైం తీసుకున్నాం మీ దగ్గర? ఎంత టైంలో ఆగిపోయింది అది? అదొకటే కరెక్ట్గా చెప్పండి. 5-10 నిమిషాలలో కూర్చున్న వెంటనే తగ్గింది సార్. ఇక్కడే కూర్చున్నది. అయితే లాస్ట్ లో వాటర్ ఇలా ప్రేర్ చేసి పంపించాను అంతేనా? ఇక్కడ ఉండగానే తగ్గిపోయిందా? అప్పటికి నేను ముట్టుకోలేదు, మిమ్మల్ని ముట్టుకోలేదు. చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, అది యేసు ప్రభు స్టైల్ అండి. ఏ శిష్యుడు కాదు, శిష్యుల్లో ఆయన 12 మంది శిష్యులు ఎవరు కాదు. అంతేకాదు ఆ తర్వాత శిష్యుల తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా కాదు. ఇది దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో అదే విధంగా వాడుకుంటాడు. దానికి నేను గుండెల మీద ఇలా చేయి పెట్టి కొట్టుకుని మరి చెప్పగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాంబయ్య మరణ బాధతో భయముతో ఉన్నాడు. తన భార్య కూడా చాలా బాధపడుతుంది. డబ్బులు కూడా లేవు కదా మీ దగ్గర, అసలు పైసలు కూడా లేవు. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నారు కదా, మీరే ఇచ్చారా ఆపేశారా? ఓ మై గాడ్, హల్లెలూయా. పైసలు లేకుండా ఈ స్థలానికి వచ్చారు, 0. ఓకే, మేము పొద్దున్నానక క్లాతులు, నైట్ అంతా క్లాతులు పిండుకొని
తెల్లారి ఎండేస్తే అందరు మీ ఇంట్లో ఎవ్వరు లేరు బాలంతలు, ఈ క్లాతులన్నీ ఎందుకమ్మా అని అడిగితే మేము చెప్పలేక ఏడిచేది. అమ్మా అట్లా అయినా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటే 10 నిమిషాలు ఆయన చెస్టాడు 2 క్లాతులు తీసేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తడిసిందో అందరు చూస్తారని క్లాత్ తీస్తానని అడిగి పోయేసరికి తగ్గింది సున్నిత, వాటర్ అయితే రాలేదన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇది కన్నీటి సాక్ష్యం అండి. వాళ్ళు ఆ బాధలో, ఆ కష్టాల్లో, డబ్బులు లేని ఆ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆ వాటర్, ఆ టాయిలెట్ అనేది హోల్ ఎంత ఉందయ్యా? హోల్ అది దాదాపుగా ఎంత పెద్దగా ఉండే? చిన్నగా సూది లాగా ఉండే, చిన్న ఇంజెక్షన్ కొడితే ఎట్లా వాటర్ వస్తుందో అట్లా వస్తుంది. అంటే ఆ వాతావరణం ఒకవేళ వాళ్ళ దగ్గర 1,00,000 లేదు, అప్పుడు ఒకవేళ 1,00,000 పెట్టి వాళ్ళ ఆపరేషన్ జరిగించినా ఆ డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదా వాళ్ళకి? కాదు అని చెప్పేశారు. అమ్మాయితో చెప్పారంట కాదని. ఎంత నిరాశ అంటే వాళ్ళకి. ఇద్దరు, ఆ అమ్మాయి ఏడుస్తుంది అంతే. ఇలాంటి ఎవరికి పెద్ద పాస్టర్లోనా పెద్ద చర్చిలోనా కానివి ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఆ అద్భుతం జరుగుతుంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అన్ని సమక్షాలు అన్నీ ఉండే సార్. ఇక్కడికి వచ్చినాక అన్నీ అయిపోయినాయి. కూతురు వాళ్ళు కూడా బాగున్నారు. దేవుడు కూడా మమ్మల్ని ముట్టిస్తుంది. థ్యాంక్ యూ. మంచి సాక్షి. నేను చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించి మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.